నవంబర్ 10, 2025 సంవత్సరం. ఎస్, అది నిన్నే మన దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 6:52 ఒక భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. అది ఎర్రకోట దగ్గరలో ఉన్న మన మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1కి సమీపంలో ఒక I-20 కార్ లో పేలుడు జరిగినట్లు సమాచారం వచ్చిందంట. అది కూడా ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ వచ్చిందట. ఆ పేలుడు జరిగిన 3-4 నిమిషాలకే కాల్ వచ్చిందనేసి వాళ్ళైతే చెప్తున్నారు. అసలు ఆ భారీ పేలుడుతో ఒక్కసారిగా ఢిల్లీనే కాదండి, మన దేశం మొత్తం షాక్ కి గురైంది. ఇప్పుడు అక్కడ ఆ సంఘటన జరిగాక చూసుకుంటే విజువల్స్ అన్ని ఎంత భయానకరమైన వాతావరణం కనిపించిందంటే ఎక్కడంటే అక్కడ ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, మాంసపు ముద్దలు, ధ్వంసమైన వాహనాలు లైక్ కార్లు, ఈ వెహికల్స్, ఈ ఆటోస్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ ఘటన జరిగినప్పుడు ఆ స్పాట్ లో ఉన్న వారికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదట. ఆ పేలుడు జరిగినట్లు మాత్రమే వాళ్ళు కొందరు గుర్తిస్తున్నారు. ఇంకొందరు అయితే ఆ శబ్దానికి వెంటనే ఎక్కడి వారు అక్కడ ప్రాణభయంతో పరుగులు పెట్టారంట. ఇంకొందరు అయితే ఏం జరిగిందో తెలియదు, ఎగిరి పడ్డాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అసలు ఇలాంటిదేదో జరుగుతుందనే మన భద్రతా బలగాలు గత కొన్ని రోజుల నుంచి ఎక్కడికక్కడ అనుమానం వచ్చిన వెంటనే అక్కడ దాడులు చేస్తూనే ఉంది. కొన్ని రోజులుగా ఇలా మనం గమనిస్తూనే ఉన్నాం, వార్తలు అంతా కూడా చూస్తున్నాం. ఇలా ఉగ్రవాదుల కుట్రలన్నీ భగ్నం అవుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఈ పేలుడు చోటు చేసుకోవడం అనేది నిజంగా షాక్ కి గురి చేస్తుంది. ఈ దాడిలో అక్కడ స్పాట్లోనే 9 మంది చనిపోయారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇంకొందరిని హాస్పిటల్కి తీసుకెళ్లాగా 3-4 చనిపోయారు అనేది కూడా తెలుస్తోంది. అయితే ఒక్కొక్క న్యూస్ లో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క వెబ్సైట్ లో ఒక్కొక్కలాగా చెప్పడం అంతా మనం గమనిస్తున్నాం. బట్ ఏదేమైనప్పటికీ పోయిన వారు మాత్రం నిజంగా బాధాకరం అది తలుచుకుంటేనే. అయితే సోమవారం మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశంలో ఆ కారు వచ్చి పార్క్ చేస్తే సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉందని దీనికి సంబంధించిన వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే ఆ టైంలో అందులో ఉన్న అనుమానితులు ఒక్కసారి కూడా కిందకి దిగలేదనేది తెలుస్తోంది. సో ఆ టైంలో ఎవరైతే ఆ కారులో ఉన్నాడో డాక్టర్ ఉమర్, అతను 3 గంటలు ఏం చేశాడు ఆ వెహికల్ లోపలే ఉండిపోయి. అయితే ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కారులో ఏదైనా లైక్ స్లీపింగ్ సెల్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాడా అని ఆలోచిస్తున్నారు. సో ఇంకొన్ని కోణాల్లో అసలు ఎందుకు అక్కడ పెట్టేసి ఏమని చేయాలనుకున్నాడా, అక్కడే ఉండి అంటే మొత్తం ఎక్విప్మెంట్ని తను పేలుడుకు ఉపయోగించిన పదార్థాలన్నింటినీ అక్కడే అరేంజ్ చేసుకున్నాడా, లేదా ఆల్రెడీ పెట్టుకొని వచ్చి ఆల్రెడీ సెట్ చేసుకొని వచ్చి ఇక్కడే వెంటనే ఒక కాల్ కోసం వెయిట్ చేసి వెంటనే పేల్చాడా అనేది తెలియాల్సింది. అయితే దీనికంతా కూడా దర్యాప్తు సంస్థలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే 3 గంటలు ఎందుకోసం అతను ఈ హై సెక్యూరిటీ ఉండే జోన్లో వెయిట్ చేశాడు అండ్ ఎందుకు ఆ ప్లేస్ని ఎంచుకున్నాడు అనేది క్వశ్చన్గా అయితే మిగిలిపోయింది. అయితే స్లీపర్ సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు పేల్చాలి ఏంటనే దానికోసమే వెయిట్ చేశాడనేసి అయితే చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ వాదనలన్నీ చాలా రకాలుగా వినిపిస్తున్నాయి. మరి ఢిల్లీ ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్లో ఇంకొక రకంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం, ఈ 2 విషయాలు కూడా మనకు చూస్తుంటే దీని వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేదన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 2 రోజుల క్రితమే గుజరాత్ ATS అధికారులు ఒక భారీ ఉగ్రకుట్రకు ప్రయత్నిస్తున్న ఒక నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. అయితే అందులో ఉన్న వాళ్ళు దాదాపుగా అందరూ కూడా వైట్ కలర్ జాబ్స్ వాళ్ళే, అదే అండి మన డాక్టర్సే. అయితే ఇంత గొప్ప చదువు ఇదేం బతుకురా అని కూడా అనిపిస్తుంది మనకు కదా. అయితే ఇందులో ప్రధాన నిందితుడు మన హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహినుద్దీన్ సయ్యద్ అట్ట. వీడితో పాటు మరో 2 ఐసిస్ సానుభూతి పరులను ATS వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ అధికారులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వారే వీటన్నిటిని కూడా దగ్గరుండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అరెస్ట్ చేశారు. అయితే ఈ 3 ఉగ్రవాదులను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. డాక్టర్ అహ్మద్ మొహినుద్దీన్ సయ్యద్, ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్, మహమ్మద్ సలీం ఖాన్ అనే ఈ 3కి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు, ఎలా వీళ్ళందరూ కాంటాక్ట్ లో ఉన్నారనేది చూసుకుంటే టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ హ్యాండర్లతో టచ్ లో ఉన్నారంట. అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాదులతోనూ వీళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. మన భద్రతా బలగాలు వీరి ప్రతి కదలికల్ని కూడా
గత ఏడాది కాలంగా గమనిస్తూనే ఉన్నారు. నిఘా ఉంచి ఎప్పుడైతే వీళ్ళు ఆయుధాల కోసమని గుజరాత్కు వచ్చారో అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకి ఉత్తరప్రదేశ్కి చెందిన షేక్ సుహేల్ అనే ఇద్దరు రాజస్థాన్లో హనుమాన్ గఢ్ అనే ఆ చోట ఆయుధాలను కలెక్ట్ చేసుకుని వాటిని గాంధీనగర్లోని ఒక శ్మశాన వాటికలో వదిలేసి వెళ్ళారంట. అయితే మన హైదరాబాద్ డాక్టర్ బాబు మొయినుద్దీన్ ప్లాన్ ప్రకారం ఆ ఆయుధాలను హైదరాబాద్ తీసుకొని రావాల్సింది. కానీ ఈ దరిద్రుడు అవన్నీ తీసుకుని గుజరాత్ నుంచి బయలుదేరే లోపే గుజరాత్ ఏటీఎస్ అధికారులు అంటే శుక్రవారం రాత్రి నవంబర్ 8న అదుపులోకి తీసేసుకున్నారు. విదేశాల్లో తయారైన 4 పిస్టల్స్ని 30 క్యాట్రిడ్జ్లతో పాటు 4 లీటర్ల ఆముదం నూనెను కూడా పోలీసులు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఆముదం నూనె ఎందుకురా వీడికి, మసాజ్ చేసుకుంటాడా అనుకుంటే పెద్ద పొరపాటే. వీడు ఇంటినే ల్యాబ్గా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసి ఒక డేంజరస్ విషయాన్ని అయితే తయారు చేస్తున్నాడు. అదే అండి, ఆముదం గింజలను ప్రాసెస్ చేసి ఎసిటోన్స్ థ్రెషర్స్ సాయంతో రైసిన్ అనే విషాన్ని తయారు చేయడానికి ట్రై చేసినట్లు గుజరాత్ ఏటీఎస్ అధికారులు చెప్పారు. ప్రసాదంలో రైసిన్ను కలిపి విష ప్రయోగం ద్వారా జనాలను చంపేందుకు పెద్ద కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదమా ఎక్కడ ఏంటి అంటే అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ ఇలాంటి చోట్ల కొన్ని ఆలయాల్లో వీళ్ళు రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులతో పాటు మతపరంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను వీళ్ళు టార్గెట్ చేసుకోవాలని బాగా ప్లాన్ చేసుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఆముదం గింజల నుంచి మిగిలిపోయిన వ్యర్థాలు అంటే ఆముదాన్ని తీసే క్రమంలో ఏవైతే ఆముదం బయటకు వచ్చాయో మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ అనే విష రసాయనాన్ని తయారు చేయడానికి వీళ్ళు ట్రై చేశారంట. అది మన హైదరాబాద్ డాక్టర్ గారు. అయితే ఏటీఎస్ ఈ విషయాలన్నీ గుర్తించి షాక్కి గురైంది. ఈ రైసిన్ అనేది అత్యంత ప్రమాదకరమైన రసాయనం అని నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే రైసిన్ అనే ఇది నూనెలో ఉండదండి, అది ఆముదంలో అయితే ఉండదు. ఆముదం గింజల నుంచి దంచి నూనెను వేరు చేసినప్పుడు వచ్చే ఏదైతే కేక్ ఉంటుందో దాంట్లో ఈ రైసిన్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మలినాలను తొలగిస్తే ఎలాంటి వాసన కానీ రుచి కానీ లేని రైసిన్ అనేది తయారు చేయొచ్చట. దీని నుంచి మరి వాసన ఉండదు, రుచి ఉండదు అంటే ఎవడు కనిపెడతాడు, ఎవడు గుర్తించలేడు కదా. అది వాళ్ళ ప్లాన్. ఈ రైసిన్ని తినే ఆహారంలో లేదంటే నీటిలో కలిపితే గుర్తించడం చాలా కష్టం అనేది కూడా డాక్టర్లు చెప్తున్నారు. రైసిన్ అనేది సైనైడ్ కంటే చాలా రెట్లు డేంజర్ అంట. మరి ఇది నెమ్మదిగా పనిచేయడం ద్వారా మరి వెంటనే పనిచేస్తే దాని రిజల్ట్ తెలిసి ఏదో విషప్రయోగం జరిగింది అనుకోవచ్చు. కానీ ఇది నెమ్మదిగా పనిచేయడం ద్వారా తక్కువ మొత్తంలోనే ఈ రైసిన్ను తక్కువ మొత్తంలోనే తీసుకున్నా సరే శరీరంలో వివిధ రకాల ప్రోటీన్లు తయారు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది నిలిచిపోయి ప్రాణాల మీదకి వస్తుందట. సో ఎలా వస్తుంది అంటే ఆర్గాన్స్ దెబ్బతిని మరణానికి దారితీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. అయితే ఈ రైసిన్ను తయారు చేసిన హైదరాబాద్ ఉగ్రవాది దాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాడు అనేసి ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఈ మొయినుద్దీన్ గతంలో రెస్టారెంట్ బిజినెస్ కూడా చేశాడంట. ఆ రెస్టారెంట్లోనే ఈ ఆముదాన్ని అంత రైతుల దగ్గర నుంచి అట్లా గింజలను కొని దాచిపెట్టేవాడంట. వాటినే ఈ రైసిన్ తయారీకి వాడినట్లు అధికారులు అయితే చెప్పారు. అది కూడా ఇంతకుముందు చెప్పాను కదా, వాడి ఇంటిలోనే అండర్ గ్రౌండ్ లో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నాడట. అయితే ఇప్పుడు దొరికిన ఈ 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు వారికి స్థానికంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, నిధులు ఎలా సమకూర్చుకున్నారు, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయాలను కూడా తెలుసుకునే దిశగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బాంబు పెళ్లిళ్ళు లేదా కాల్పుల ద్వారా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఈ ఉగ్రవాదులు ఇప్పుడు బయోవార్లని ఈ విష ప్రయోగాలని ఇలాంటి కుట్రలు చేస్తుండటం మాత్రం నిజంగా కలవరానికి గురి చేస్తుందండి. ఈ బయోవార్లు అంటే చాలా రకాలుగా అంటే శత్రు దేశాలపైన మిగతా దేశాలు చేస్తుంటాయి. అయితే శత్రు దేశాల వనరుల్ని, ఆర్థిక వనరుల్ని లేదా జనాల్ని నాశనం చేయటం, ఆహారం లేకుండా ఆహార ఉత్పత్తి ఎక్కువ లేకుండా చేసేలా ప్రయోగాలు చేయటం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇలాంటి చరిత్రలు చాలా జరిగాయి. రీసెంట్గా చైనాకు సంబంధించిన ఒకరు యుఎస్లోకి కూడా ఏదో పరిశీలించడానికి నేను తీసుకెళ్తున్నా అనేసి చైనా నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో యుఎస్లో ఏదో స్టేట్లో ఎయిర్పోర్ట్లో తనని అరెస్ట్ చేయడం అంతా కూడా జరిగింది. అయితే వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసినాక ఈ తతంగం అంతా తెలిసింది. అంతెందుకండి, అప్పుడు మిడతల దాడి కూడా ఈ బయోవార్ లాంటిదే, అందులో భాగమే అనుకోవచ్చు. పంటలను నాశనం చేసి ఆ దేశాలని ఆర్థికంగా ఆహార లోటుతో ఇబ్బందులు పెట్టాలని చేయడమే శత్రువుల పని.
అయితే అరెస్ట్ అయిన ఈ డాక్టర్ మొయినుద్దీన్ ఫోన్ ద్వారా మిగతా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పాను కదా. ఈ మొయినుద్దీన్ చైనాలో MBBS చేసినట్లు కూడా ATS అధికారులు గుర్తించారండి. ఈ అబు ఖాదిమ్ అనే ఇస్లామిక్ స్టేట్ మరి ఖొరాసన్ ప్రావిన్స్ అంటే ISKP అంటారు, ఆ ఉగ్రవాదితో అతను టచ్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలియదండి. ఈ ISKP అనేది ISIS కి చెందిన ఒక ప్రాంతీయ విభాగం అనమాట. ఇది భారత్ కు వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే బాధ్యతను ఈ మొహియుద్దీన్ కు ఖాదిమ్ అనే వ్యక్తి అప్పగించినట్లయితే తెలుస్తోంది. కాగా ఈ మొహియుద్దీన్ ఉగ్ర కార్యకలాపాల కోసం రద్దీ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించాడంట. సో అందులో ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్లోని నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నవూలోని RSS ఆఫీస్ లాంటి ప్రాంతాలను మరి టార్గెట్గా పెట్టుకున్నాడంట. మరి అలా టార్గెట్లు పెట్టుకున్న అతను ఈ ప్రాంతాల్లో ప్రజల రద్దీ ఎక్కువ ఉంటుంది, సో దీనివల్ల ఉగ్రదాడికి సరైన అవకాశం ఉంటుందనేసి వెయిట్ చేశాడట. మరి గుజరాత్ ATS పోలీసుల వివరాల ప్రకారం ఈ ముగ్గురు నిందితుల్లో ప్రధాన సూత్రధారి మన హైదరాబాద్ డాక్టర్ మొయినుద్దీన్ అట. మరి వీడికి 35 ఏళ్ళ దాకా ఉన్నాయి. అయితే ఇతను రైజిన్ ఆయుధంగా మార్చే మార్గాలను పరిశీలిస్తూనే ఉగ్రదాడికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొహియుద్దీన్ బాగా చదువుకున్న మూర్ఖుడు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇట్లాంటివంతా ఎందుకు చేస్తారంటే తీవ్రవాద భావజాలాలు, సో ఇలాంటివంతా కూడా మైండ్లో చేరిపోయి ఇట్లాంటి ఉగ్రదాడుల కోసం చేస్తూ ఉంటారు. అయితే ఇతనేమో నిధులు సేకరించడం, దాడుల కోసం, దీనికోసం వ్యక్తులు నియమించుకోవడం, ఇలాంటి సంస్థకు వర్క్ చేయడం కోసం అనేసి ఈ ATS DIG సునీల్ జోషి అయితే మీడియాకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నవంబర్ 10న హర్యానాలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటనలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ అదిల్ అహ్మద్ రదర్, ఇక్కడ కూడా డాక్టర్లు అండి, మీరు గుర్తిస్తే ఇంకొకడు ఉన్నాడు డాక్టర్ ముజామిల్ షకీల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళ ద్వారా 2900 కిలోల పేలుడు పదార్థాలు, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్నోకు చెందిన షాహిన్ షాహిద్ అనే ఒక మహిళా డాక్టర్, ఆ వైద్యురాలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ భారత్లో మహిళా విభాగం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుందన్నమాట. సో ఆ నియామకాల్లో ఈ డాక్టర్ లేడీ డాక్టర్ అయిన షహీనా కీ రోల్ పోషిస్తున్నట్లు ఢిల్లీ పోలీసుల వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ డాక్టర్ షాహీనా జైషే మహిళా విభాగం అయిన మరి జమాత్ ఉల్ మొమినాత్ యొక్క భారత్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి ఈ పోలీస్ విభాగం అయితే పాక్లో ఈ విభాగానికి మసూద్ అజర్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, ఆ మసూద్ అజర్ సిస్టర్ అయిన సాదియా అజర్ చీఫ్ గా వ్యవహరిస్తోంది. అయితే ఢిల్లీ పేలుల్లో ఆమె కూడా కీలకంగా వ్యవహరించినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ ఎవరైతే ఇంతకుముందు యూసఫ్ అజార్ అన్నానో అతను కాందహార్ హైజాక్ ఏదైతే జరిగిందో ఆ హైజాక్ మాస్టర్ మైండ్ అనమాట. సో అతనే యూసఫ్ అజార్. అయితే ఈ సాదియా అజార్ అనే ఆవిడ ఇతనికి భార్య. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత్ అయితే మే 7న మన భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వాడైతే హతమయ్యాడు. మరి అందులో హతమైన వాళ్ళు ఈ యూసఫ్ కూడా ఒకడు అనమాట. అధికారుల ప్రకారం డాక్టర్ షాహీనా షాహిద్ లక్నోలోని లాల్ బాగ్లో ఉంటుంది. అండ్ అంతేకాదు ఫరీదాబాద్లోని జైషే ఉగ్ర కుట్ర భగ్నం చేసిన తర్వాత ఆమెను అక్కడే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈమె ఇలాంటి దాడులకు నిధులు రాబట్టడం, ఉగ్రవాద ఆపరేషన్లను సులభతరం చేయడానికి కీలకంగా వ్యవహరించడం, ఇట్లాంటివంతా కూడా చేసినట్లు పోలీసులు అయితే భావిస్తున్నారు. షాహీనాకు చెందిన కారులోనే పోలీసులు విచారణలో భాగంగా చెక్ చేస్తే ఒక AK-47 కూడా దొరికిందంటూ తెలుస్తుంది. ఈవిడ ఆల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలో పనిచేస్తుందట. అయితే కశ్మీర్ డాక్టర్ ముజామిల్ గునాయ్ అలియాస్ ముసైబ్ అని కూడా అంటారు, వారితో ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ ఫరీదాబాద్లో అతడు అద్దెకు తీసుకున్న 2 గదుల నుంచి దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో ముజామిల్ను అరెస్ట్ కూడా చేశారు. ఈ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో కోయిల్కు చెందిన ముజామిల్ కూడా మరి అల్ పహల్ యూనివర్సిటీలోనే వైద్యుడిగా పనిచేస్తున్నాడంట. సో ఈ యూనివర్సిటీ ద్వారానే చాలా జరుగుతున్నాయనేసి సో మన అధికారులు కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు. అయితే రీసెంట్గా శ్రీనగర్లో సైనికులను హెచ్చరిస్తూ ఈ జైషే మహమ్మద్కు మద్దతుగా పోస్టర్లు అతికించిన కేసులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఎలా అరెస్ట్ చేశారంటే మనోడు
యూనో ఎవరికి తెలియకుండానే అది అతికించాలి అనుకున్నాడు, వార్నింగ్ ఇవ్వాలి పోస్టుల ద్వారా అనుకున్నాడు. కానీ సమ్ ఫుటేజ్ ద్వారా అయితే వాడిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఈ ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలను దాచిపెట్టిన కారును షాహీనాదిగా అయితే దర్యాప్తు అధికారులు గుర్తించేశారు. అయితే విచారణలో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ అమ్మోనియం నైట్రేట్ ఏదైతే భావిస్తున్నారో అది 350 కిలోల పేలుడు సామాగ్రి అట. అంతేకాదు దాంతోపాటు దాదాపు 20 నుంచి 25 టైమర్లు, ఇంకా అతను ఇతర అనుమానిత వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నాడట. అయితే మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఈ జైషే ఉగ్రవాద సంస్థకు కోలుకోలేని దెబ్బ అయితే తగిలిందండి. అప్పటి నుంచే వాళ్ళు తిరిగి తన ప్రభావాన్ని విస్తరించేందుకు చాలా ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే జమాత్ ఉల్ ముమినాత్ పేరుతో ఈసారి తొలిసారి ఉమెన్ వింగ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఈ అక్టోబర్లోనే ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్. ఈ నిఘా వర్గాలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదంతా కూడా తెలిసింది. అయితే ఈ ఉమెన్ వింగ్కి నియామక ప్రక్రియ అక్టోబర్ 8న బహవల్పూర్లో ఉన్న ఒక మర్కజ్ ఉస్మాన్ ఓ అలీ అనే ఒక కేంద్రంలో మొదలైందంట. దీనికి నేతృత్వం వహించేది మసూద్ అజారీ సోదరి సాదియా అజహర్. ఓకే, ఈ సంస్థ బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్ మరి మన్సెహ్రాలో ఉన్న తమ విద్యా కేంద్రాల్లో ఎవరైతే చదువుకోవడానికి వస్తుంటారో, ఆర్థికంగా బలహీనంగా ఉంటారో అలాంటి మహిళలను, అలాగే జైషే కమాండర్ల భార్యలను కూడా ఇందులో చేర్చుకుంటున్నారంట. పెద్ద ప్లానే కదా. వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వాటిని ఎందుకు దాచిపెట్టారు, ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ఉన్న సంబంధాలు ఏంటి అని ఇట్లా డిఫరెంట్ అంశాలపైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు అయితే చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి అన్ని చర్యలను కూడా మన వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే నేను అందించే ప్రయత్నం చేస్తాను. నేను ఇన్ఫర్మేషన్ తయారు చేసుకునేటప్పటికున్న అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మన పక్కనే ఉండి ఇంత మంచి చదువులు చదివిన ఈ మూర్ఖత్వం ఏదైతే ఉందో, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతర మతాలని వాట్ ఎవర్ అది, సో ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఏదైతే ఉందో చూసారా, అది ఇలాంటి దాళ్ళకి బలి చేస్తున్న మనుషులను చూస్తుంటే చాలా బాధేస్తుంది. అమాయక ప్రజలు చనిపోతుంటే బాధేస్తుంటుంది. సో ఈ చర్యలు ఆగిపోతే బాగుంటుంది. మన ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటివి మరోసారి జరగకుండా చూడాలని కోరుదాం. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.